Hi, hello. Welcome to my channel Keetidhar Logs and Food. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. దీనికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దొండకాయల్ని తీసేసుకొని వాష్ చేసేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు నేను సన్నటి ముక్కల్లాగా తరిగి తీసుకున్నాను. ఈ తరిగిన ముక్కల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్ ముక్కలకు అంతటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని వీటిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను మరలా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని దీనిలో ఉన్న వాటర్ని అంతటిని డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని అంతటిని డ్రైన్ చేసుకోవటం వల్ల ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతటిని డ్రైన్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, ఫ్రై చాలా బాగా వస్తుంది. దానికోసం నేను ఇప్పుడు ఒక ఫ్రై కోసం ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను ముందుగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పు, తాలింపు గింజలన్నీ యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఈ తాలింపు గింజలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మధ్యలో ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు అంతా ముక్కలకి పట్టేలాగా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇవి అన్నీ సాల్ట్, పసుపు ఇవి కూడా ముక్కల్లో మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ హైలో ఉంచుకొని ఇక్కడ మనం దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా ముక్కలంతటికి పట్టేసి కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మనం ఇక్కడ హై ఫ్లేమ్ మీద మాత్రమే ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.